అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ గోదావరి అమ్మేపద్దు. అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఈరోజు వీడియో వచ్చి ధనత్రయోదశి రోజున నేను చేసుకున్న పూజ మీతో చూపిస్తున్నాను. అలాగే కొన్ని విషయాలు కూడా మీతో చెప్పాలండి. ఈ విషయాలన్నీ కూడా మీతో చెప్పుకుంటేనే కానీ నాకు మనసులో ఉన్న బాధ అనేది తీరదు. సో ఇంకా వీడియో ఏంటంటే, ఇక్కడ నేను చూపిస్తున్నది కార్తీక దీపం అండి. ధనత్రయోదశి రోజునే కార్తీక దీపం వెలిగిస్తారు. చెప్పాలంటే కొంతమందికి ఈ విషయం తెలియదండి, కానీ నేను పాటిస్తున్న చాలా రోజుల నుంచి కాబట్టి నేను ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నా. మనం ఎలాగా యమదీపం వెలిగిస్తాం కదండి. ఆ రోజు ధనత్రయోదశి అంటే కుబేర్ల పూజ కాదండి, బయట గడప దగ్గర కూడా పూజ చేసుకోవాలి, కార్తీక దీపం పెట్టాలి, యమదీపం కూడా పెట్టుకోవాలి. దీనికి ఆచారం చెయ్యాలి చేయకూడదు అని రూల్ ఏమీ లేదండి. ఆచారం ఉంటేనే చేసుకోవాలన్న రూల్ అయితే ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యమదీపం అనేది పెట్టవచ్చు. అండ్ అలాగే గడప దగ్గర పూజ చేసుకోవచ్చు, కార్తీక దీపం కూడా పెట్టవచ్చు అండి. అలాగే నేను కార్తీక దీపం పెట్టేశాను. తర్వాత గడపకి కూడా పూజ చేసుకొని హారతి ఇచ్చిన తర్వాత యమదీపం వెలిగిస్తున్నా. ఈ యమదీపం పెట్టుకోవడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటని అంటారు. యమదీపం పెట్టుకోవడం వల్ల లాభాలు వస్తాయని కాదండి, అపమృత్యు దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. అప్పటికప్పుడు ఏమన్నా ఒక దోషాలు, అపమృత్యు దోషాలు లాంటివి ఏమన్నా మనకి సంక్రమించేలా ఉన్నా కానీ ఈ యమదీపం పెట్టుకోవడం వల్ల అవి ఆగుతాయండి. దానివల్ల యమదీపం పెట్టుకోవచ్చు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి. అవన్నీ సపరేట్గా ఓన్లీ యమదీపం గురించి ఒక వీడియో మీతో షేర్ చేసుకుంటా తప్పకుండా. ఇవాళ మాత్రం ఈ విషయాల గురించి ఎక్కువగా ఏం మాట్లాడదలుచుకోలేదండి. చెప్పా కదండి, కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ కార్తీక దీపం పెట్టిన తర్వాత యమదీపం కూడా పెట్టిన తర్వాత ఇక పూజా మందిరంలో పూజ మీతో చూపించాలని అనుకుంటున్నా. అలాగే యమదీపం ఎవరైనా పెట్టుకోవచ్చండి. గర్భిణీ స్త్రీలు కానీ, పీరియడ్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఎడ్సూతకంలో ఉన్న వాళ్ళు మాత్రం ఈ యమదీపం పెట్టకూడదు. అటువంటి కారణాలు ఉన్నవాళ్ళు ఈ యమదీపం పెట్టకూడదండి. నీట్గా ఉన్న వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు, అంతే తప్ప వేరే ఆచారం ఏమీ లేదండి. ఇది ఇలాంటి వాళ్ళే చేయాలన్న రూల్ అయితే ఏమీ లేదు, మీకు ముందుగానే చెప్పా కదా. సో యమదీపం పెట్టేసుకున్న తర్వాత హారతి కూడా ఇచ్చేసానండి. బెల్లం ముక్క పెట్టేశాను నైవేద్యం కింద. యమదీపం మనకి రాత్రంతా కూడా వెలిగితే చాలా మంచిదండి. ఇంకా నాకు రాత్రంతా వెలిగేలాగా ఉండటం కోసం ఇలాగ ఒక పెద్ద ప్రమిద అయితే తీసుకున్నా. ఇక బయట పూజ చేసుకున్న తర్వాత లోపలికి వచ్చి చూపిస్తున్నా. మొత్తం నేను పీఠం అంతా ఎలా సర్దుకున్నాను, ఏంటి పీఠం మీద ఏం పెట్టుకోవాలి, ఏం పెట్టుకోకూడదు, ఇవన్నీ కూడా చూపిస్తున్నా. సో ముందు ముఖ్యంగా అండి, కుబేర్ల పూజకి ఈ సంఖ్యలు అనేవి చాలా ముఖ్యం అండి. ఇక్కడ ఉన్న నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఆ నెంబర్స్ని మనం ఒక మంచి ప్లేట్ ఒకటి తీసుకొని ఒక తెల్ల పేపర్ కానీ ఒక వైట్ షీట్ లాంటిది ఉంటుంది చూసారా, అట్ట 4 భాగాలుగా ఉన్న అట్ట లాంటిది వైట్ కలర్లో ఉన్న దాంట్లో కానీ ఈ 4 గడులు గీసుకొని 9 గడులు అండి. ఈ 9 గడుల్లోని 9 సంఖ్యలు వేసుకోవాలి. ఈ సంఖ్యలో పూజ చేసుకోవడం వల్ల కుబేరుడు ఆయన దయ మన మీద పడుతుందన్నమాట. అండ్ అలాగే నేను అటువైపు ఇటువైపు లక్ష్మీదేవిని కృష్ణయ్యని పీఠానికి పక్కనే పెట్టుకున్నాను అండి. వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన దీపాలు పెట్టుకోవాలి. ఆ దీపాలు ఒకటి ఉప్పు దీపం, ఒకటి నవధాన్యాల దీపం అండి. ఉప్పు దీపం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, నవధాన్యాల దీపం మేము మనకి నవరోగాల నుంచి కూడా విముక్తి కలిగే ఒక మంచి పరిష్కారానికి అండి. అండ్ అలాగే నేను పీఠం దగ్గర చూపిస్తున్నా. ఏం పీఠం పెట్టుకున్నా అక్కడ వినాయకుడు చాలా కంపల్సరీ పెట్టుకోవాలి. అలాగే ఆ రోజు శనివారం ధనత్రయోదశి వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామిని, అలాగే ఈరోజు ముఖ్యంగా కుబేర దీపాలు ఎక్కువగా వెలిగిస్తారండి. నా దగ్గర గోవింద దీపం ఉంది. ఆ గోవింద దీపము, కామాక్షి దీపము, అండ్ అలాగే కుబేర్లు కొంచెం కూడా ఇవాళ పెట్టుకుంటారండి. ఇప్పటివరకు ఎవరికి పెట్టుకోవడం అలవాటు లేని వాళ్ళు, ఆన్మ లేని వాళ్ళు ఇవాళే కుబేర్లు కొంచెం పెట్టుకుంటారు. అలాగే పూజలో స్వామివారి ఫోటో లేకపోయినా ఇలాంటి ఒక కాయిన్ ఉన్నా పర్వాలేదండి, అమ్మవారి ఫోటో పెట్టుకున్నా మీరు పూజ చేసుకోవచ్చు. తర్వాత గోవింద దీపాలు పెట్టుకున్నానండి, 2 గోవింద దీపాలు. కుబేర దీపాస్ ఉంటాయండి, అవి చిన్నవి, అటువంటివి ఒక 2 అలా ఏర్పాటు చేసుకున్నా. తర్వాత ధనత్రయోదశి రోజున బంగారం కొనాలి అని అంటారండి. అందరూ బంగారం కొనుక్కోలేరు. బంగారం కొనుక్కోవటం వీలు కాని వాళ్ళు ఏం కొనుక్కోవాలా అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. ఉప్పు దీపం అన్నా కదండి, ఇదిగోండి అమ్మవారి దగ్గర ఉప్పు దీపం పెట్టాను.
అండ్ అలాగే ఈ కాయిన్స్ అన్నీ కూడా అమ్మవారి దగ్గర చిన్న పాట్ పెట్టా కదా, ఆ పాట్లో వేస్తానండి. కుబేర పాట్ అనమాట. కుబేర పాట్స్ అంటే చాలా రకాలుగా ఉంటాయి. నేను కుండలో వేస్తాను. అలాగే ఈరోజు కొనుక్కోవాల్సిన వస్తువులండి, ఉప్పు, ధనియాలు, ఇవన్నీ కూడా బంగారంతో సమానమేనండి. తర్వాత అపరాలు ఏమన్నా పెట్టుకోవచ్చు, దాని బదులు నవధాన్యాలు కూడా పెట్టుకోవచ్చు. కొత్తగా తీసుకొచ్చిన బియ్యము, యాలకులు, ముఖ్యంగా అండి బంగారం కన్నా ఎక్కువైన విలువైంది పసుపు కొమ్ములు, తర్వాత బెల్లము. ఇవన్నీ కూడా ఇవాళ కొనుక్కు తెచ్చుకోవచ్చు. నేను ఇవన్నీ కూడా ఇవాళ కొత్తగా కొనుక్కు తెచ్చుకొని పూజలో పెట్టాను. అండ్ అలాగే ఈ యొక్క యంత్రం కూడా ఒక ప్లేట్లో గీచి పెట్టుకొని చక్కగా ఇలా మొత్తం అంతా కూడా నేను పూజపీఠంగా నేను అలంకరించుకున్నానండి. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నా. నేను యూట్యూబ్లోకి వచ్చి ఒక 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి కూడా నేను పూజలు చేసుకోవటం అనేది ప్రతి ఒక్క విషయం కూడా నేను యూట్యూబ్లోనే షేర్ చేసుకుంటున్నా. అంతకుముందు నేను ఎన్ని పూజలు చేశాను ఏంటనేది మీకు తెలియదు కదా. సో నేను యూట్యూబ్లోకి వచ్చిన దగ్గర నుంచి షేర్ చేస్తున్న అప్పటి నుంచి అందరికీ ఈ పూజలు చేస్తానన్న విషయం తెలుస్తుంది. సో మా వాళ్ళలోనే కొంతమంది ఈ మధ్యనే మొదలుపెట్టింది, యూట్యూబ్లో చూసి మొదలుపెట్టింది అని, అంటే కొంతమంది బయట వాళ్ళు కూడా అనేస్తున్నారనమాట. ఏమండి యూట్యూబ్లో చూసి మొదలుపెట్టి, అందులో చూసి మొదలుపెట్టి పూజలు చేసుకుంటున్నాను అని అంటున్నారు. అసలు నేను ఎప్పటి నుంచి పూజలు చేస్తున్నాను ఏంటో మీకు తెలుసా? తెలియదు కదా. నేను అసలు ఇంట్లో ఏ పూజ చేసుకుంటానో మీకు తెలియదు. ఏ పూజ చేసిన పేర్లు పెట్టుకునే వాళ్ళకి ఎలాంటి పూజ చేసినా సరే వాళ్ళకి తప్పుగానే కనిపిస్తుంది. ముందు ఎదుటి వాళ్ళు చేసే పూజలకి తప్పులు వంకలు పెట్టడం మానేసి వీలైతే మీరు కూడా పూజలు చేసుకోండి, లేదా నోరు మూసుకొని ఊరుకోండి. అసలు వీడియోలు చూడడం మానేయండి. మీకు ఇలాంటివి పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల మీకు ఏం కలిసి వస్తుందో మాకు తెలియదు, కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం చూసే వాళ్ళకి చాలా మనసు బాధ కలుగుతుంది. సో అందుకని చెప్పేసి ఎవరి వీడియోలు చూసే ముందు, ఎవరి దగ్గర మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడి నేర్చుకోండి. వాళ్ళ పూజలు చూసి నేర్చుకుంది, వీళ్ళ పూజలు చేసి నేర్చుకుంది, తప్పు చేయట్లేదు కదండి. నేను ఏమైనా తప్పు చేస్తూ చూసి నేర్చుకున్నాను అనేసి అంటే నిలదీయండి. ఎవరి పూజలో చూసి నేను నేర్చుకున్నాను అనేసి మాటలు మీకు ఎందుకు వస్తున్నాయి? ఎవరి పూజలో చూసి నేర్చుకున్నాను ఏడ్చే బదులు మీరు కూడా నా పూజ చూసి నేర్చుకోండి. నేర్చుకోవడం చేత కదా, కూర్చోండి అలాగా. 4 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి పూజగా ఓపెన్ చేసి తుడుచుకున్న వాళ్ళకి పూజల గురించి ఏం తెలుస్తాయి? తెలియదు. పిచ్చి పిచ్చి పూజలు అంటే ఇప్పుడు నేను సర్దుకున్న పీఠం అంతా కూడా మీకు చూపించాను కదా. పిచ్చి పిచ్చి పూజలు చేసుకునే వాళ్ళు పీఠ అంతా ఎలా అలంకరించుకుంటారా చెప్పండి? నేను ఈ పీఠ అలంకరించుకోవటానికి కోసం నాకు 3 గంటల టైం పట్టిందండి. 3 గంటల టైం వ్యత్యాసం తీసుకుంటారండి ఎవరన్నా? పిచ్చి పిచ్చి పూజలు చేయటానికి 3 గంటల సమయం తీసుకుంటారా ఎవరన్నా? తీసుకోరు కదా. ఏదైనా భక్తిగా చేసుకుంటారండి. ఇంటి సౌఖ్యం కోసం చేసుకుంటారు, తన సౌభాగ్యం కోసం చేసుకుంటుంది, ఇంట్లో ఎటువంటి చెడుపేడలు లేకుండా ఉండాలని చూసుకుంటుంది. ఇటువంటి వీటికి ఏ ఆడదన్నా పూజ చేసుకుంటుంది. కానీ తప్పులేంచే వాళ్ళకి ఈ పూజల్లో తప్పులే కనిపిస్తాయండి. పచ్చకామల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని అంటారు చూసారా, అలా అనమాట. సో ఎదుటి వాళ్ళకి వేసి ఒక వేలు పెట్టి చూపిస్తే మిగతా 4 వేలు మనకే పెట్టి చూపిస్తాయి. ఎదుటి వాళ్ళకి పేర్లు పెట్టడం మానేసేయండి, మీకు మంచి జరుగుద్ది. నన్ను మాట అన్నారు కరెక్టే, ఇంకొక రోజు మిమ్మల్ని ఎవరన్నా మాట అంటారేమో అదే మాట, అప్పటి వరకు మీకు ఆ బాధ తెలీదు. సో ఇంకెంతకు మించి నేనేం మాట్లాడుకోవాలి అనుకోవట్లేదండి. ఎదుటి వాళ్ళకి పేర్లు పెట్టుకున్న వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడడం కూడా అది చాలా ఇదే. ఇంకొక విషయం చెప్పనా, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పుకున్నారనుకోండి, ఆ తప్పు చేసిన వాళ్ళకన్నా చెప్పుకున్న వాళ్ళదే పాపం ఎక్కువ. నేను చేస్తున్న పూజని తప్పుగా భావించారు కాబట్టి కర్మం మీదే. అంతకుమించి నేను ఎక్కువగా ఏం చెప్పను. అండ్ అలాగే నేను పూజ అంతా చేసేసుకున్నానండి. దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత పచ్చ కుంకుమ ఉంటుందండి, కుబేర కుంకుమ. కుబేర కుంకుమతో అష్టోత్తరం చేసుకొని తర్వాత మీకు కాయిన్స్ చూపించా కదా, ఆ పాట్లో కాయిన్స్ ఒక్కొక్క కుబేర నామం చదువుకుంటూ వేసుకొని తర్వాత ఇవాళ గోవిందనామాలు చదువుకోవాలి, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవాలి, తర్వాత కుబేరుడు మంత్రం ఉంటుందండి, ఆ మంత్రం కూడా చదువుకోవాలి. తర్వాత ఇక్కడ యంత్రం గీసాను కదండి, 9 గడుల యంత్రం. ఆ యంత్రానికి కూడా ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చెప్పిస్తూ 9 కాయిన్స్ 9 గడుల్లో పెట్టుకొని పసుపు కుంకుమ అక్షింతలు తర్వాత ఎర్ర పువ్వులండి, 9 ఎర్ర పువ్వులు పెట్టి అక్కడ యంత్రాన్ని పూజించుకోవాలి. ఆ యంత్రాన్ని పూజించడం వల్ల మనకి ధనం పడిపోతుంది మన మీద అని నేను చెప్పానండి. తెచ్చుకున్న ధనం నిలబడుతుంది ఇంట్లో. కొన్ని పూజలు చేయడం వల్ల, ఇంత భక్తిగా చేసుకోవటం వల్ల భగవంతుని అనుగ్రహం మన మీద ఖచ్చితంగా ఉంటుందండి. మనం చేసేసుకుంటే ధనాలు వచ్చి మొత్తం మన ఇంటి మీద వర్షం రాసులు కుప్పలు పడిపోతాయని నేనైతే చెప్పను, కానీ భగవంతుని అనుగ్రహం అయితే మన మీద ఖచ్చితంగా ఉంటుందండి. ఏదైనా మనం ప్రయత్నిస్తేనే ముందుకు జరుగుద్దండి.
ప్రయత్నించకుండా ఏది జరగదు. మనం ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి మగవాళ్ళు ఇంట్లో ఇస్తారు ఆడవాళ్ళకి, మనం ఎన్నో విధాలుగా పొదుపు చేద్దాం అనుకుంటా ఉంటాం. కానీ ఆకస్మికంగా ఏదో ఒక ఖర్చు వచ్చి పడిపోతూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ అలా 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 వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంట్లో ధనం నిలబడదు. అలాంటప్పుడండి ఇలాంటి ప్రత్యేకమైన పూజలు వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటే మనకి అటువంటి ఆకస్మిక ఖర్చులు అనేవి తగ్గుతాయండి. అండ్ మనకి ఆ స్వామివారి కృప కరెక్ట్గా జరిగిందంటే వెళ్ళిన చోటల్లో మగవాళ్ళకి కలిసి వచ్చి మనకి ధనవృద్ధి కూడా కలుగుతుంది. సో ఇంతకు మించి ఎక్కువగా చెప్పాలని అనుకోవటం లేదండి. పూజ అంతా అయిపోయింది. నేను పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి స్వామివారికి ఇవాళ వెంకటేశ్వర స్వామి పూజించుకున్నాం కదా, శనివారం కదండి. చలివిడి వడపప్పు పానకం స్వామివారికి, కొబ్బరికాయ అరటిపళ్ళు కుబేర స్వామికి, అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం పరమాన్నం కూడా ఇవాళ నేను నైవేద్యం కింద సమర్పించుకున్నానండి. ఇలా సమర్పించి హారతి అయితే ఇచ్చుకున్నాను, ధూపం వేశాను. ఇవన్నీ అయిన తర్వాత అక్షంతలు కూడా వేసి దండం పెట్టుకోవాలి. ఇంకొకటండి, అక్షింతలు ఎక్కువగా వేసి పూజ చేయడం వల్ల మనకి పేదరికం వస్తుంది. అక్షింతలు ఎంత తక్కువగా పూజలో వాడితే అంత మంచిదండి. ఇంకా పూజ అంతా అయిన తర్వాత మొత్తం మండపం అంతా చూపిస్తున్నా, పీఠం అంతా కూడా నేను పూజ జరిగిన తర్వాత చూపిస్తున్నా. చూడండి ఎంత కళగా ఉందో. ఇంత కళగా పూజ చేసుకున్న ఈ పూజలకి పేర్లు పెడుతున్న మనుషుల్ని ఏమనాలండి? అలాంటి వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. చూసి కనీసం ఈ రోజైనా సరే బుద్ధి తెచ్చుకొని ఎదుటి వాళ్ళ మీద బరుదు చల్లటం మానేస్తారని నేను అనుకున్నాను. అందుకని ఈ మాటలన్నీ మాట్లాడానండి. ఇంత డెప్త్గా నేను ఎప్పుడు మాట్లాడలేదు, చెప్పాలని కూడా నేను అనుకోలేదు. సో ఇంకా ధనత్రయోదశి రోజున 2025 ధనత్రయోదశి రోజున నేను చేసుకున్న పూజా విధానం బయట మీకు చూపించిన యమదీపం, గడప పూజ, కార్తీక దీపం అండ్ అలాగే మంచి మంచి వీడియోస్ అన్ని షూట్ చేసి పెట్టానండి. ఆవనివతలు, తర్వాత మనం గుడికి వెళ్ళేటప్పుడు కావాల్సినవి, తీసుకువెళ్ళవలసినవి, ఇలాంటివి ఉసిరి దీపాలు, ఇలాంటివి వీడియోస్ అన్నీ కూడా చేసి పెట్టాను. మీకు 1 by 1 ఒక్కొక్క వీడియో చూపిస్తూ ఉంటాను. ఇక నుంచి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఈ వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి పూజ అండి, ద్వాదశి పూజ కూడా చాలా ముఖ్యమైనది. తర్వాత కార్తీక మాసం అంతా పూజ ఎలా చేసుకోవాలి, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా చాలానే చేసి పెట్టాను. టైం దొరికిన ప్రతిసారి కూడా మీకు 1 by 1 వీడియోస్ అన్నీ వదులుతాను. సో మీరు వీడియోస్ అన్నీ చూడాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన ఈ పూజ వీడియో మీకు ఎలా అనిపించిందో ఏంటో అనేది కింద కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ సెలవు. నమస్తే, బాయ్ అండి. శ్రీమాత్రే నమః.